హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 2వ తరగతి పరిసర విజ్ఞానము ఈవీఎస్ టర్మ్ 3లో వచ్చేసి నీరు అనేటువంటి లెసన్ చూస్తున్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి శంకరు సరిత ఏ నీటి నిలయంలో వచ్చేసి చేపలను పట్టుచున్నారు అవి అని వ్రాసేద్దాం. కొలను, తర్వాత వచ్చేసి నది, తర్వాత చెరువు, బావిలో వచ్చేసి నీళ్ళు చేపలు పడుతూ ఉన్నారు. ఈ నీటి వనరులు సహజంగా ఏర్పడింది లేదా కృత్రిమంగా ఏర్పడిందా అనేటువంటిది అడగడం అనమాట. ఇప్పుడు వచ్చేసి నీళ్ళను వచ్చేసి మనము కృత్రిమంగా ఏర్పరిచింది మనుషులు వచ్చేసి మనము కట్టుకుంటున్నాము. ఏ విధంగా అంటే వచ్చేసి మనము నీటి ట్యాంక్ అనేటువంటిది నీటిని నిల్వ ఉంచుకునేదానికి పెద్ద మొత్తంలో వచ్చేసి వీధులకు సరఫరా చేసేదానికోసంగా నీటి ట్యాంక్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉన్నాము. తర్వాత వచ్చేసి మోటార్ పంప్ అనేటువంటిది ఉపయోగించి మోటార్లో మనము నీటిని తీసుకొని వ్యవసాయ భూములకు వదలడానికి మనం వచ్చేసి మోటార్ పంప్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉన్నాం. తర్వాత వచ్చేసి నీటి ఉపయోగములు ఏమేమిటి అంటే వంట చేయడానికి ఉపయోగపడుతుంది, తర్వాత అంట్లు తోమడానికి ఉపయోగపడుతుంది, లేదా అంట్లు కడగడానికి ఉపయోగపడుతుంది, తర్వాత బట్టలు ఉతుకుటకు, తర్వాత స్నానం చేయడానికి, తర్వాత మొక్కలను పెంచడానికి, నీళ్లు త్రాగడానికి, తర్వాత వచ్చేసి నిప్పును ఆర్పుటకు, తర్వాత వచ్చేసి నీళ్లు నిల్వ ఉంచడానికి మనం వచ్చేసి నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత క్రింది కనబరు చర్యలలో ఒప్పు చర్యకు టిక్ పెట్టి తర్వాత వచ్చేసి టిక్ గుర్తుతోను, తర్వాత వచ్చేసి తప్పు చర్యను వచ్చేసి ఇంటూ గుర్తుతోను గుర్తించండి. నీళ్లు మూత పెట్టి ఉన్నది కరెక్ట్. వడగట్టిన నీళ్లు త్రాగడము కరెక్ట్. తర్వాత నీళ్లు మూత పెట్టలేదు, తెరిచి ఉందన్నమాట, అది తప్పు. కలుషిత నీరు త్రాగునీరును త్రాగడము తప్పు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పటమును నిశితముగా పరిశీలించి క్రింద ఇవ్వబడినటువంటి వాక్యములో ఏది కరెక్టో ఏది తప్పు అనేటువంటిది గుర్తించండి. కర్మాగారాల నుండి మురికి నీరు వెలువడుచున్నది కరెక్టు. ఆనకట్ట నుండి సాగునీరు అనేటువంటిది వెలువడుచున్నది తప్పు. తర్వాత వచ్చేసి ఈ నీరు త్రాగుటకు ఉపయోగపడును తప్పు. తర్వాత ఈ నీటితో స్నానం చేయవచ్చును చేయరాదు, ఈ నీటితో స్నానం చేయరాదు కరెక్టు. తర్వాత వచ్చేసి బట్టలను రంగు వేయు కర్మాగారము నుండి కలుషిత నీరు గొట్టము ద్వారా వెలుపలికి వచ్చుచున్నది కరెక్టు. గొట్టము ద్వారా పరిశుభ్రమైనటువంటి నీరు వెలువడుచున్నది తప్పు. తర్వాత వచ్చేసి ఈ నీటిని బట్టలు ఉతకడానికి ఉపయోగించవచ్చు తప్పు. తర్వాత వచ్చేసి ఎందుకని ఈ బట్టలు రంగు వేయడానికి ఉపయోగించినటువంటి దాన్ని మనము బట్టలను ఎలా ఉతకడానికి ఉపయోగిస్తాము? ఈ నీటిలో వచ్చేసి పంటలు బాగా పండును తప్పు. తర్వాత ప్లాస్టిక్ వ్యర్థ పదార్థములు నీటితో కలిసి ఉన్నది కరెక్ట్. వ్యర్థ పదార్థములను నీటిలో కలపరాదు కరెక్ట్. ఈ నీటిని వ్యవసాయానికి ఉపయోగించవచ్చును తప్పు. ఈ నీటిని వంట చేయుటకు ఉపయోగించరాదు కరెక్ట్ అనమాట. తర్వాత వచ్చేసి మీరు చూసినటువంటి జలపాతములను రాయండి. ఒకనక్కలు, తర్వాత వచ్చేసి సురలి, వట్టపారై, తర్వాత వచ్చేసి ఆకాశగంగా అనేటువంటిది మనము తమిళనాడులో జలపాతాలు ఇంకా ఉన్నాయన్నమాట. అనేకమైనటువంటి జలపాతాలను మనం చూడవచ్చు. భూమిపై ఎక్కువ భాగము నీలి రంగులో కనిపిస్తుంది ఎందుకు అని అడుగుతున్నారు. భూమి ఎక్కువ శాతం వచ్చేసి సముద్రంతో కప్పబడి ఉంది కాబట్టి ఆకాశం యొక్క నీలి రంగులో ఉంటుంది. ఆకాశం వచ్చేసి నీలి రంగులో ఉంటుంది కాబట్టి దానిపైన మనకు నీటిపైన ఎక్కువ రిఫ్లెక్షన్ పడడం వలన మనకు నీలి రంగులో కనిపిస్తుంది. చెట్ల యొక్క ప్రభావము వలన ఆకుపచ్చ రంగులో మనకు కనిపిస్తుంది. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆకుపచ్చ రంగులో కూడా కనిపిస్తుంది అనమాట.